ఆప్థమాల్మిక్ ప్రిపరేషన్స్లో ఐ డ్రాప్స్, తర్వాత ఐ లోషన్స్, ఐ సస్పెన్షన్స్, కాంటాక్ట్ లెన్సెస్ ఇవన్నీ ఆప్థాల్మిక్ ప్రోడక్ట్స్లోనే ఉంటాయి. నిన్న వాటి ప్రిపరేషన్, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలని డిస్కస్ చేసాం. ఇవాళ ఇన్డెప్త్గా ఆప్థమాల్మిక్ ప్రోడక్ట్స్ ఏంటి, వాటి ఫార్ములేషన్ ఎలా యూస్ చేయాలి అని చెప్తా. ఐ డ్రాప్స్ యూస్ ప్రైమర్లీ ఎందుకు యూజ్ చేస్తామంటే డయాగ్నోస్టిక్ అండ్ థెరపటిక్ పర్పస్గా వాడతాం. ఐ డ్రాప్స్ ఏంటంటే దే ఆర్ స్టెరైల్ ఆక్వస్ ఆర్ ఆయిలీ సొల్యూషన్స్ ఆర్ సస్పెన్షన్స్ ఆఫ్ ఎ డ్రగ్ దట్ ఆర్ ఇన్స్టిల్డ్ ఇంటూ ఐ విత్ అ డ్రిబ్బర్. ఒక డ్రాపర్ అంటే ఒక పైన ఒక లిడ్తో వేసే వాటిని ఐ డ్రాప్స్ అంటాం. అవి ఏంటంటే ఆక్వస్గా ఉండాలి, స్టెరైల్గా ఉండాలి. సొల్యూషన్స్ అయినా అయి ఉండొచ్చు, సస్పెన్షన్స్ అయినా అయి ఉండొచ్చు, కానీ మనం ఐలో వేసుకునే అంటాం. సో దీంట్లో విచ్ మే కంటైన్ డ్రగ్స్ which act on anterior segment of the eye, the cornea, the conjunctiva, the anterior uvea. ఈ పార్ట్స్ ఆఫ్ ద ఐలో వేసే వాటిని ఐ డ్రాప్స్ అంటాం. యూజువల్గా ఐ డ్రాప్స్ ఏం వేస్తామంటే యాంటీమైక్రోబియల్ ఏజెంట్ అంటే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్. ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, లేదా ఐలో ఏమన్నా డస్ట్ అట్లా వచ్చి ఏమన్నా ప్రాబ్లమ్, లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ కంజక్టివైటిస్ అలా వాడతాం అనమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎప్పుడైనా మన సర్జరీ అయ్యాక పోస్ట్ ఆఫ్ సర్జరీ కోసం వాడతాం. సో ఐ డ్రాప్స్ ఇప్పుడు వాటి మీద ఉంటుంది ఇండికేషన్, వన్స్ ఓపెన్ మస్ట్ బి యూజ్డ్ విత్ ఇన్ 1 month ఆఫ్టర్ ఓపెనింగ్ అని ఆ ఇండికేషన్ ఉంటుంది. ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఐ డ్రాప్స్కి? ఐ డ్రాప్స్ ఏవైనా, ఆప్థాల్మిక్ ప్రొడక్ట్స్ ఏవైనా దే మస్ట్ బి స్టెరైల్. పేరెంట్రాల్స్ మస్ట్ బి స్టెరైల్, ఆప్థాల్మిక్ ప్రొడక్ట్స్ మస్ట్ బి స్టెరైల్. క్యారెక్టరిస్టిక్ ఏంటంటే దే షుడ్ బి ఐసోఆస్మోటిక్. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, ఆప్థాల్మిక్ ప్రోడక్ట్స్ అన్నీ టోనిసిటీ ఉండాలి. ఐసోటోనిక్ విత్ లాక్రిమల్ ఫ్లూయిడ్ ఉండాలి. pH కూడా లాక్రిమల్ ఫ్లూయిడ్ అంతే ఉండాలి, 7.5. దే మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఫారెన్ పార్టికల్స్. ఏ విజిబుల్ పార్టికల్స్ ఉండద్దు, ఫైబర్స్, ఫిలమెంట్స్ ఏవి ఉండద్దు. సింటర్డ్ గ్లాస్ ట్యూబ్లో పాస్ అయినప్పుడు దే మస్ట్ బి వెరీ ఫైన్. ఆల్మోస్ట్ న్యూట్రల్ pH చెప్పాం కదా, 7.4 ఉండాలి లాక్రిమల్ ఫ్లూయిడ్. ప్రిజర్వ్ విత్ సూటబుల్ బ్యాక్టీరియసైడ్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు దే మస్ట్ బి నాన్ రియాక్టివ్. అవి పెస్పిరెంట్ ఫామ్ కాకూడదు, మన ఐకి ఇరిటేషన్ కాజ్ చేయకూడదు. అండ్ స్టోరేజ్ అప్పుడు దే మస్ట్ రిమైన్ స్టేబుల్. ఏ ఐ డ్రాప్స్ కానీ, ఏ ప్రోడక్ట్స్ కానీ, ఆ ఇంగ్రీడియంట్స్ కానీ వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఇట్ దే మస్ట్ రిమైన్ స్టేబుల్. దే షుడ్ నాట్ ప్రెసిపిటేట్, లేకపోతే సెడిమెంట్ ఇలాంటివి ఏమి కావద్దు. సో ఫార్ములేషన్ ఆఫ్ ఐ డ్రాప్స్ 4 స్టేజెస్ ఉంటాయి ఫార్ములేషన్. 1. ప్రిపరేషన్ ఆఫ్ బ్యాక్టీరిసైడల్ అండ్ ఫంగిసైడల్ ఏజెంట్. 2. ప్రిపరేషన్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ మెడికమెంట్ అండ్ అడ్జువెంట్స్. 3. క్లారిఫికేషన్ తర్వాత స్టెరిలైజేషన్, తర్వాత కంటైనర్స్, హౌ డూ వీ లేబుల్ ఐ డ్రాప్స్ అనేవి. ఇవి 4 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ప్రిపరేషన్ ఆఫ్ ఫంగిసైడల్ ఆర్ బ్యాక్టీరిసైడల్ వెహికల్, నెక్స్ట్ ఆ సొల్యూషన్ మెడికమెంట్ అడ్జువెంట్, 3 క్లారిఫికేషన్, 4 స్టెరిలైజేషన్, 5 కంటైనర్స్ లేబులింగ్. ఫార్ములేషన్లో ఫస్ట్ బ్యాక్టీరిసైడల్ అండ్ ఫంగిసైడల్ వెహికల్. ఫస్ట్ వెహికల్ ఏదైనా ఆక్వాస్ ఉండాలి లేదా ఆయిలీ ఉండాలి. ఖచ్చితంగా స్టెరైల్ ఉండాలి, ఆక్వాస్ ఆర్ ఆయిలీ ఉండాలి. ద ఆక్వాస్ వెహికల్ మే సపోర్ట్ బ్యాక్టీరియల్ ఆర్ ఫంగసైడల్ గ్రోత్. సో ఆక్వాస్ ఉంటే, ఆయిల్ ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ గ్రో అవుతాయి. సో అవి గ్రో కాకుండా ఉండడానికి ఈ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ వాడతాం. ఫినైల్ మెర్క్యూరిక్ నైట్రేట్ ఎసిటేట్ అనే ఒక బ్యాక్టీరిసైడల్ ఆర్ ఫంగిసైడల్ ఏజెంట్ అనుకోండి. అది 0.002% మాత్రమే వాడాలి. ఇది ప్రొలాంగ్డ్ వాడద్దు. ఎందుకు ప్రొలాంగ్డ్ వాడద్దు అంటే, ప్రొలాంగ్డ్ వాడితే దే మే కాజ్ సమ్ డ్యామేజ్ టు ఐ. బెంజాయిల్ క్లోరియం 0.01% వాడాలి. క్లోరోహెక్సిడిన్ ఎస్టేట్ 0.01% వాడాలి. క్లోరోబ్యూటాల్ 0.5% వాడాలి. థియోమర్సల్ 0.1% మాత్రమే వాడాలి. ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. దే ఆస్క్ యూ డైరెక్ట్గా ఒకసారి అడగచ్చు. బెంజాల్ క్లోరియం ఎప్పుడు లోకల్ ఎనస్థెటిక్స్తో వాడద్దు, బికాజ్ ఇట్ మే కాజ్ వై అనేది నేను మళ్ళీ కనుక్కొని చెప్తా. ఫినైల్ మెర్క్యూరిక్ నైట్రేట్ ఆర్ ఎసిటేట్ ఇఫ్ యూజ్డ్ ఫర్ ప్రొలాంగ్ ట్రీట్మెంట్ మే కాజ్ స్కిన్ సెన్సిటైజేషన్ అండ్ కిడ్నీస్లో టాక్సిసిటీ వస్తుందంట. సో ఇట్ కెనాట్ బి యూజ్ ఫర్ ప్రొలాంగ్డ్ యూజ్. ఫినైల్ మెర్క్యూరిక్ నైట్రేట్ ఆర్ ఎసిటేట్ యూజ్ చేస్తే షార్ట్ టర్మ్ యూజ్ చేయాలి. అది కూడా 0.002% మాత్రమే. బెంజాల్ క్లోరిడియం షుడ్ నాట్ బి యూజ్డ్ విత్ లోకల్ ఎనస్థెటిక్ బికాస్ ఆ బెంజాల్ క్లోరైడ్ ఏం చేస్తుందంటే లైపోఫ్లోరిక్ లేయర్ ఆఫ్ లోకల్ ఎనస్థెటిక్స్ బెంజాల్ క్లోరియం యొక్క లైపోఫ్లోరిక్ లేయర్ని సాల్యుబలైజ్ చేసి టియర్ ఫిలింని రప్చర్ చేయొచ్చు. సో యూజింగ్ బోత్ బెంజాల్
బెంజాల్ క్లోరియం క్లోరైడ్ విత్ లోకల్ ఎనస్థెటిక్ మే కాజ్ రప్చర్ ఆఫ్ టియర్ ఫిలిం. నెక్స్ట్ మెడికమెంట్ అండ్ అడ్జక్వెన్స్ అంటే ఏమంటాం, వెహికల్ అనొచ్చు సింపుల్ టర్మ్స్లో పెట్టాలంటే. మెడికమెంటు ఆల్రెడీ ఒక ఆక్వాస్ వెహికల్లో యూజ్ చేస్తాం. సూటబుల్ యాంటీమైక్రోబియల్ ఏజెంట్ అంటే లాస్ట్ ఇక్కడ చెప్పిన బ్యాక్టీరియాసైడల్ ఆర్ ఫంగిసైడల్ ఏజెంట్తో పాటు మన మెడికమెంట్తో పాటు ఒక ఎడ్జువెంట్ అంటే ఒక వెహికల్. ఎడ్జువెంట్ జనరల్గా ఏం చేస్తామంటే ఫస్ట్ వెహికల్లో డిజాల్వ్ చేస్తాం టు ఫార్మ్ అ స్టేబుల్ ప్రిపరేషన్. ఆ స్టేబుల్ ప్రిపరేషన్ని వీ యూజ్. మెడికమెంట్ జనరల్గా ఏముంటుంది, జనరల్గా ఐ డ్రాప్స్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగిసైడల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇవి ఉంటాయి. వీటిని ఒక వెహికల్లో మిక్స్ చేసి అడ్జాయింట్ ఫామ్ చేస్తాం. నెక్స్ట్ క్లారిఫికేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏమైనా విజిబుల్ పార్టికల్స్ ఉన్నాయా, ఫైబర్స్ ఉన్నాయా, ఫిలమెంట్స్ ఉన్నాయా చెక్ చేయడానికి. ఐ డ్రాప్స్ ఆర్ క్లారిఫైడ్ బై పాసింగ్ ఆఫ్ సొల్యూషన్ త్రూ మెంబ్రెయిన్ ఫిల్టర్ హ్యావింగ్ పోర్. ఈ పోర్ సైజ్ చాలా ఇంపార్టెంట్, 0.8 మైక్రోమీటర్. ఇట్ మే బీ అ డైరెక్ట్ క్వశ్చన్, చెప్పలేము. ఇలాంటి పాయింట్స్ అన్నీ ఈ థియరీ అంతా పక్కన పెడితే ఇలా వాల్యూస్ ఉన్నవి, ఇలా ఉన్నవి is a bit point. You can say it is a bit point. The eye drops are clarified by passing through filter pore having 0.8 మైక్రోమీటర్. ఈ మైక్రోమీటర్ సైజ్ గుర్తుపెట్టుకోడు. ఈ క్లారిఫైడ్ సొల్యూషన్ ఈజ్ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ టు ఫైనల్ కంటైనర్స్ అండ్ సీల్ టు ఎక్స్ట్రూడ్ మైక్రోఆర్గానిజం. వన్స్ ఈ క్లారిఫికేషన్ పాస్ అయ్యాక సీల్ చేసేసి క్లోజ్ చేసేస్తారు కంటైనర్స్. స్టెరిలైజేషన్. ఐ డ్రాప్స్ జనరల్గా ఆర్ స్టెరిలైజ్డ్ బై ఆటోక్లేవింగ్ ఆర్ హీటింగ్ విత్ బ్యాక్టీరిసైడ్ ఎట్ 98 degrees or 100 degrees Celsius for 30 minutes or through bacteria-proof filters or sintered glass filters. Sterilization. Eye drops are sterilized by autoclaving or heating with bactericide at 98 degrees to 100 degrees. ఎందుకు చేస్తాం, ఆల్రెడీ పోర్తో పాస్ చేస్తాం. సో సీల్ చేసి స్టెరిలైజ్ చేస్తే అయిపోతుంది. ఫిల్టరేషన్తో బ్యాక్టీరియా ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు మెంబ్రెయిన్ ఫిల్టర్తో చేయొచ్చు, లేదా బ్యాక్టీరియా ప్రూఫ్ ఫిల్టర్స్ ఆర్ సింటర్డ్ గ్లాస్ ఫిల్టర్స్తో అయినా ఫిల్టర్ చేయొచ్చు. కంటైనర్స్. ఐ డ్రాప్స్ దే మస్ట్ బీ ప్యాక్డ్ ఇన్ ఎ న్యూట్రల్ గ్లాస్ కంటైనర్. అంటే రియాక్ట్ కానీ ఒక కంటైనర్లో పెట్టాలి. మోస్ట్లీ మనం చూసేవన్నీ ప్లాస్టిక్ కంటైనర్స్ ఉంటాయి. ఓల్డెన్ డేస్లో గ్లాస్ బాటిల్ ఫిల్టర్స్లో ఉంటాయి. అవి ఏంటంటే ఒక్కొక్క డ్రాప్ బేక్లైట్ క్యాప్ అని ఉంటుంది. బేక్లైట్ క్యాప్తో ఒక చిన్న డ్రాపర్ ఉంటుంది. ఆ డ్రాపర్తో వర్టికల్గా యాంబర్ కలర్ దాంట్లో ఉండే, మేబీ ఎవరు చూసుంటారు, బట్ ఐ సీన్ ఇట్. ఓల్డ్ హాస్పిటల్స్లో ఉంటాయి, చిన్నగా ఉండి పైన యాంబర్ కలర్ ఉంటాయి. వాటిపైన చిన్న డ్రాపర్తో వేస్తారనమాట. అప్పట్లో యాంబర్ కలర్ బాటిల్స్ యూజ్ చేసినప్పుడు లిమిట్ టెస్ట్ చేసేవాళ్ళు ఆ గ్లాస్ ఒక ఆల్కనైట్ టెస్ట్ చేయడానికి. ఇప్పుడు వీ ఆల్ హ్యావ్ సూటబుల్ ప్లాస్టిక్ కంటైనర్స్. న్యూట్రల్ గ్లాస్ స్మాల్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారు. 4 ml to 8 ml యూజ్ చేస్తున్నారు. వన్స్ ఓపెన్ మస్ట్ బీ యూజ్డ్ విత్ ఇన్ 2 days. ఈ స్మాల్ బాటిల్స్ న్యూట్రల్ గ్లాస్లో ఏముంటుందంటే ఆ ప్లాస్టిక్కి 2 ప్రొపిలిన్ స్క్రూ క్యాప్స్ ఉంటాయి. మీరు చూస్తే ఆ కిందది టైట్గా ఉంటుంది, అది ఓపెన్ కాదు మనం బలవంతంగా ఓపెన్ చేసే వరకు. దానికి ఒక సిలికాన్ రబ్బర్ ట్రీట్ ఉంటుంది, అది కూడా మనం ఒక పిన్నో పోర్క్ చేస్తేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాదు. ద ప్లాస్టిక్ బాటిల్ రిజిడ్ క్యాప్ ఉంటుంది మేడ్ ఆఫ్ పాలీఇథిలిన్ ఫ్రిక్షన్. ఆ 2 పాలీప్రాపిలిన్ స్క్రూ క్యాప్స్ ఉంటాయి విత్ పాలీఇథిలిన్ ఫ్రిక్షన్. ఈ ప్లాస్టిక్ వాటిలో ఫిల్ చేశాక దే కెన్ బి స్టెరిలైజ్ విత్ గ్యాసెస్ స్టెరిలైజేషన్. బాటిల్ హ్యాండ్స్ అంటే కంఫర్టబుల్గా ఉండాలి, చిన్నగా ఉండాలి. వీ హ్యావ్ టు లేబుల్ ఇట్. ఏంటి, ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. స్టోరేజ్ కండిషన్స్ టు మెయింటైన్ ఫుల్ యాక్టివిటీ మస్ట్ బీ యూజ్డ్ విత్ ఇన్ 1 month ఆఫ్ ఓపెనింగ్. ఇప్పుడు అడ్జువెన్స్ ఏం వాడతాం? అడ్జువెన్స్ థిక్కనింగ్ ఏజెంట్స్ వాడతాం. ఇందాక లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు ఆప్థాల్మిక్ ప్రోడక్ట్స్లో వాడే థిక్కనింగ్ ఏజెంట్స్ ఎందుకు వాడతాము? విస్కాసిటీ కోసం వాడతాం. ఏంటివి? పాలీవినైల్ ఆల్కహాల్, పాలీఇథిలిన్ గ్లైకాల్, మిథైల్ సెల్యులోస్ అండ్ కార్బాక్సీ మిథైల్ సెల్యులోస్ వాడతాం. నెక్స్ట్ బఫర్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా వాడతాం. ఐ డ్రాప్స్లో బఫర్ 1.9% బోరేట్ బఫర్ వాడతాం. దట్ కెన్ బి బోరిక్ యాసిడ్ ఆర్ బోరాక్స్. ఫాస్ఫేట్ బఫర్ వాడతాం. సోడియం యాసిడ్ ఫాస్ఫేట్ ఆర్ సోడియం ఫాస్ఫేట్ వాడతాం. సిట్రేట్ బఫర్స్ వాడతాం. సిట్రేట్ బఫర్స్ క్యాన్ బి సిట్రిక్ యాసిడ్ ఆర్ సోడియం సిట్రేట్. ఎలా అయినా బఫర్ అంటే టు మెయింటైన్ ద pH అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ వాడతాం, ఎందుకంటే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ ఆర్ యాంటీ ఫంగస్ ఏజెంట్స్ మే రియాక్ట్ విత్ ఆక్సిజన్ అండ్ ఆక్సిడేషన్ అండర్గో వెళ్ళచ్చు. సో వీ హ్యావ్ టు యూజ్ యాంటీ ఆక్సిడెంట్. సమ్టైమ్స్ ఆక్సిడేషన్తో ప్రివెంట్ చేయడానికి, అంటే ఎయిర్లో ఉన్న ఇప్పుడు ఒక ట్యూబ్లో ఎయిర్ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఫిల్ చేసే ఆ ప్లాస్టిక్ కంటైనర్ దాంతో ఆక్సిడేషన్ అవుతుంది కాబట్టి ఒక ఇనర్ట్ గ్యాస్తో ఆ కంటైనర్ని ఫిల్ చేస్తాం. యాంటీ ఆక్సిడెంట్స్ వాట్ వి యూజ్: సోడియం మెటాబైసల్ఫేట్,
0.05 to 5%, సోడియం థయోసల్ఫేట్ 0.1 to 0.2%. ఇవి కామన్లీ యూజ్డ్. ఇలాంటివి వచ్చినప్పుడు యూ రైట్ ఇట్ డౌన్. ఇలాంటివి అడుగుతారు. ఈ థియరీ ఏమేమి వాడతారు, ఎంత ఉంటుంది, స్టెరైల్ కండిషన్స్ ఏంటి అని పాయింట్స్ ఉండవు. 1 బిట్స్ కాబట్టి ఎవ్రీథింగ్ బిట్స్లోనే చదవండి. డాష్ ఈజ్ ద యాంటీ ఆక్సిడెంట్స్ యూజ్డ్ ఇన్ ఐ డ్రాప్స్. సోడియం మెటాబైసల్ఫేట్స్, కింద పాలివినైల్ ఆల్కహాల్, బోరేట్ బఫర్ అండ్ ఈడిటిఏ. ఈ 4 ఆప్షన్స్లో యూ హ్యావ్ టు సెలెక్ట్ 1. అలా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి. ఎవ్రీథింగ్ బిట్స్లానే చదవండి. సింటర్డ్ గ్లాస్ ట్యూబ్ పోర్ సైజ్ ఎంత, 0.8 మైక్రోమీటర్. ఇలా ఎవ్రీథింగ్ ఇన్ అ బిట్ ఫామ్. ట్రై టు రిమెంబర్ ఎవ్రీథింగ్ ఇన్ అ బిట్ ఫామ్. రివిజన్ చేసేటప్పుడు కూడా ట్రై టు ఎవ్రీథింగ్ రీడ్ ఇన్ బిట్ ఫామ్. నెక్స్ట్, చిలేటింగ్ ఏజెంట్స్. మోస్ట్లీ we use EDTA, disodium editate. These are also used to enhance the activity of preservatives. పెట్టింగ్ ఏజెంట్స్ మనం మాట్లాడుకున్నట్టు సర్ఫెక్టెన్స్, ఎందుకంటే లాంగ్ టైమ్ ప్రొలాంగ్డ్ యాక్టివిటీ కాంటాక్ట్ అయితే ఉండడానికి వాడతాం. ఎగ్జాంపుల్ బెంజాల్క్లైన్ క్లోడియం, పాలిసార్బేట్ 20, పాలిసార్బేట్ 80, డయాక్టైల్ సోడియం సల్ఫేట్, సక్సినేట్. నెక్స్ట్, ఐసోటోనిక్ అడ్జస్ట్మెంట్ సబ్స్టెన్సెస్. ఆర్ఎం మెహతాలో క్లియర్గా సబ్స్టెన్సెస్ ఏంటో మెన్షన్ చేయలేదు, సో నేను డెప్త్ వెళ్ళలేదు. ప్రికాషన్స్ యూజ్డ్ ఇన్ హ్యాండ్లింగ్ ఐ డ్రాప్స్. డ్రాపర్గా సపరేట్ ఉంటే ఎంటీ హ్యాండ్స్తో వాడద్దు, దాన్ని ఆ టిప్తోనే వాడాలి. డ్రాపర్ సర్ఫేస్ వాడద్దు. ఆ డ్రాపర్ ఎప్పుడు ఆ డ్రాపర్ని దేంతో తడపద్దు, చెరపద్దు. ఐ డ్రాప్స్ కలర్ చేంజ్ అయితే వాడద్దు. డ్రాప్స్ ఇన్స్టలేషన్ చేశాక ఐస్ని బ్లింక్ ఎక్కువ చేయొద్దు, ఎందుకంటే వేసిన ప్రోడక్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఐ డ్రాపర్ టాప్ ఉన్నప్పుడు కంటామినేషన్ జరగకుండా చూడండి, క్యాప్ రిమూవ్ అయినప్పుడు. ఇవి జనరల్ ప్రికాషన్స్ వైల్ యూజింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఐ డ్రాప్స్. నౌ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఐ డ్రాప్స్. అంటే ప్రిస్క్రైబ్ చేయండి అని ఆర్ఎం మెహతాలో ఎగ్జాంపుల్ అనమాట. నౌ అమైలోఫైలిన్ లారీ ఐ సైక్లోపీజియాకి వాడే ఒక ప్రిస్క్రిప్షన్ అనమాట. 100 ml ఆఫ్ ఎట్రోపైన్ ఐ డ్రాప్స్ వి యూజ్. ఎందుకు యూజ్ చేస్తామంటే సైక్లోపీనియాకి వాడతారు, ఆంబ్లోపీనియాకి వాడతారు, లారీ ఐ అనే ఈ 3 కండిషన్స్కి ఎట్రోపిన్ వాడతారు. ఎట్రోపిన్ యూజ్ ఏంటి? ఇట్ కాజెస్ మైట్రియాసిస్, అంటే ప్యూపిల్ డైలేషన్కి వాడతారు. ప్యూపిల్ ఆటోమేటిక్గా కన్స్ట్రిక్ట్ అయ్యి వచ్చేది సైక్లోపీజియా, ఆ కండిషన్కి వాడేది అట్రోపిన్. ఎందుకు వాడతాం అంటే మైట్రియాసిస్కి వాడతారు. ఇట్ ఆల్సో అండ్ యాంటీ మస్కార్నిక్ ఆర్ యాంటీ కొలినర్జిక్ డ్రగ్. అట్రోపిన్ ఇట్ ఇన్హిబిట్స్ పోస్ట్ గ్లాంగ్లియానిక్ ఎసిటైల్ కోలిన్ రిలీజ్ని ఆపుతుంది. ఇప్పుడు ఎట్రోపిన్ సల్ఫేట్ 1 gram ప్రిస్క్రైబ్ చేయడానికి మనకి ఏం కావాలి? ఎట్రోపిన్ ఐ డ్రాప్స్ ప్రిపేర్ చేయాలి. 100 ml ఆఫ్ ఎట్రోపిన్ ఐ డ్రాప్స్ అకార్డింగ్ టు బ్రిటిష్ ఫార్మకోపియా ప్రిపేర్ చేయడానికి వీ నీడ్ అట్రోపిన్ సల్ఫేట్ 1 gram, ఫినైల్ మెర్క్యూరిక్ నైట్రేట్ చెప్పాం కదా 50 ml వాడాలి. అది దేంట్లో మిక్స్ చేయాలి? అది ఒక సొల్యూషన్ లాగా ఫామ్ చేసి 0.02% సొల్యూషన్గా మారాలి. నెక్స్ట్, ప్యూరిఫైడ్ వాటర్ దట్ మే బీ యాడ్ అప్ టు, అంటే క్వాంటిటీ సఫిషియంట్ టు 100 ml వాడాలి. సో ఎట్రోపిన్ ఇవి క్వాంటిటీ 100 ml ప్రిపేర్ చేయడానికి మనకి ఇంత క్వాంటిటీ కావాలి. ఫినైల్ మెర్క్యూరిక్ నైట్రేట్ ఇందాక చెప్పాము కదా, మస్ట్ నాట్ బి యూజ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ యూస్, ఇట్ మే కాజ్ స్కిన్ సెన్సిటైజేషన్. ఇప్పుడు ఏం చేయాలి? ఎట్రోపిన్ ఐలో వేసుకుంటే ఇట్ కాజెస్ డైలేషన్. అదే అదర్ లోపల వేసుకుంటే ఐవి ఇస్తే ఏంటంటే ఇట్స్ అ పారాసింపాథటిక్, లైటిక్, రెస్పిరేషన్ ఇంక్రీజ్ చేస్తుంది, కొలినర్జిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేస్తుంది. యాంటీడోటిన్, ఆర్థో ఫాస్ఫేట్ పాయిజనింగ్, మష్రూమ్ పాయిజనింగ్, నర్వ్ గ్యాస్ పాయిజనింగ్. ఇలా ప్రతిదీ ఒక దగ్గర చదివేటప్పుడు ఇంటర్లింక్ ఎవ్రీథింగ్, ఫార్మకాలజీని రిలేట్ చేసుకోండి, థెరపీని రిలేట్ చేసుకోండి, ఎవ్రీథింగ్ రిలేటివ్గా చదివితే యూ విల్ గెట్ అ గ్రిప్. ఎమ్మటే ఒక దగ్గర ఐ డ్రాప్స్ దగ్గర ఎట్రోపిన్ చదువుతున్నామంటే ఎమ్మటే ఫార్మకాలజీలోకి వెళ్ళి వాటి యూజెస్ ఏంటి? ఇట్స్ పారాసింపాథోలైటిక్, రెస్పిరేషన్ పెంచుతుంది, కొలినర్జిక్ యాక్టివిటీ పెంచుతుంది, ఇట్స్ యాంటీడోటిన్, ఆర్థోఫాస్ఫేట్ పాయిజనింగ్, మష్రూమ్ పాయిజనింగ్, నర్వ్ గ్యాస్ పాయిజనింగ్. ఈవెన్ మనకి హార్ట్ బీట్ తగ్గినా వీ గివ్ ఎట్రోపిన్. ఎందుకు? ఏసీఎస్ని ఇన్హిబిట్ చేస్తుంది. లైటిక్ మీన్స్ ఇట్ బ్రేక్స్. సో ఇలా చదివితే యూ విల్ గెట్. అందుకే నోట్స్ ప్రిపరేషన్ వెరీ ఇంపార్టెంట్ అంటున్నా. ఇప్పటికీ నేను 2023లో ప్రిపేర్ చేసిన నోట్స్ ఇప్పుడు మీకు క్లాసెస్ చేయడానికి కూడా ఇట్ ఈస్ యూస్ఫుల్. ఆర్ఎం మీద టెక్స్ట్ బుక్ నా దగ్గర లేకపోయినా ఐఎమ్ డూయింగ్ ఇట్. డైరెక్షన్ ఎలా వాడతాం? డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలంటే ఫినైల్ మెర్క్యూరిక్ నైట్రేట్ని ప్యూరిఫైడ్ వాటర్లో డిజాల్వ్ చేయాలి. డిజాల్వ్ చేయడం అంటే 50 ml ఉంది, 50 ml ఆఫ్ ఫినైల్ మెర్క్యూరిక్ నైట్రేట్ తీసుకొని ప్యూరిఫైడ్ వాటర్లో వేసి దాన్ని ఒక సొల్యూషన్ లాగా వస్తుంది. ఆ దాని కాన్సన్ట్రేషన్ ఎంత అంటే ఇప్పుడు 0.02% చేయాలి. ఇప్పుడు చేశాక అట్రోపిన్ ఉందా సల్ఫేట్ 1 gramని ఇప్పుడు ఆ సొల్యూషన్లో మిక్స్ చేసి ఆ క్వాంటిటీ సఫిషియెంట్గా మార్చాలి. సో దీన్ని మెంబ్రేన్ ఫిల్టర్తో
మెమ్బ్రేన్ ఫిల్టర్ చేసి ట్రాన్స్ఫర్ చేసి ఆటోక్లేవ్ చేయాలి ఎట్ 115 degrees ఫర్ 30 minutes. క్లీన్ చేయాలి, లేబుల్ చేయాలి, డిస్పెన్స్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక డ్రగ్ ఫార్ములేషన్ ఇచ్చారు, ఐ డ్రాప్స్ ఫార్ములేషన్. 100 ml ఆఫ్ సైకోస్టిగ్మైన్ ఐ డ్రాప్స్ అకార్డింగ్ టు బ్రిటిష్ ఫార్మకోపియా. ఇది మనీ ప్రిపేర్ చేసి డిస్పెన్స్ చేయమన్నారు. అసలు సైకోస్టిగ్మైన్ ఏంటి? సైకోస్టిగ్మైన్ ఒక యాంటీకొలెస్టరేజ్ డ్రగ్. ఇది గ్లాకోమాకు వాడతారు మోస్ట్లీ. ఇది ఆల్సో యాంటీడోట్ ఫర్ దత్తురా స్ట్రామోనియం పాయిజనర్ అనే ఒక దానికి, అట్రోపా బెలోడానా అనే వాటికి, GHB అంటే ఒక గులినర్ హర్బ్రోక్ సిండ్రోమ్ అంటారు. వీటన్నిటికీ సైకోస్టిగ్మైన్ వాడతారు. ఇట్ ఈస్ యాంటీ కొలెస్టరేజ్, యాంటీ మస్కారినిక్ టాక్సిటీ కూడా వాడతారు. ఇట్ క్రాసెస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఇట్ ఈస్ సింపాథోమెమిటిక్. ఇక్కడ 2 మీకు యాంటగోనిస్ట్ డ్రగ్స్ ఉన్నాయి. ఒకటి ఎట్రోపిన్, ఇట్స్ యాంటీ మస్కారినిక్. నెక్స్ట్ సైకోస్టిగ్మైన్, ఇది యాంటీ మస్కారినిక్ టాక్సిసిటీకి వాడతారు. ఇది కొలినెస్టరేజ్ పోస్ట్ గ్యాంగ్లియానిక్ ఎస్టల్సిస్టిన్ ఆపితే ఇది యాంటీ కొలినెస్టరేజ్ అక్కడే ఆపేస్తుంది. ఇది సింపాథోలైటిక్, ఇది మెమెటిక్. సో ఇదేమో సైక్లోపీకియాకు వాడతారు, ఇది గ్లాకోమాకి వాడతారు. ఇది మస్కారినిక్ రిసెప్టార్స్, నికోటినిక్ రిసెప్టార్స్ యాక్టివిటీని పెంచుతుంది. ఇప్పుడు 100 ml ఆఫ్ సైకోస్టిగ్మైన్ ఐ డ్రాప్స్ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సింది సైకోస్టిగ్మైన్ సల్ఫేట్ 0.5 grams, సోడియం మెటాబైసల్ఫేట్, ఇట్ ఈజ్ యాంటీ ఆక్సిడెంట్. నెక్స్ట్ బెంజాల్క్లైన్ క్లోరియం, ఇందాక చెప్పుకున్నాం కదా, బెంజాల్క్లైన్ క్లోరియం ఈజ్ యాంటీమైక్రోబియల్. ప్యూరిఫైడ్ వాటర్ QS 100 ml. ఇవి క్వాంటిటీస్ రిమెంబర్ చేసుకోండి. సైకోస్టిగ్మైన్ సల్ఫేట్ 0.5 grams, సోడియం మెటాబైసల్ఫేట్ 0.2 grams, బెంజాల్క్లైన్ క్లోరియం 0.02 ml. నెక్స్ట్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి? ఫస్ట్ సోడియం మెటాబైసల్ఫేట్ని, బెంజాల్క్లైన్ క్లోరియంని ప్రిపేర్ చేస్తే ఒక మిక్చర్ వస్తుంది. ఆ మిక్చర్ని వాటర్తో క్వాంటిటీ సఫిషియెంట్ చేసుకొని ఇప్పుడు మెంబ్రేన్ ఫిల్టర్తో ట్రాన్స్ఫర్ చేశాక ఒక ఫైనల్ అన్నిటిని మిక్స్ చేసేసి ఒక ఫైనల్ కంటైనర్లో వేసి స్టెరిలైజ్ చేసి 98 to 100 degrees. ఈ స్టెరిలైజేషన్ కూడా ఇంపార్టెంట్. ఎట్రోపిన్కి చూస్తే 115 for 30 degrees, ఇది 98 to 100 degrees for 30 minutes. నెక్స్ట్ క్లీన్, లేబుల్ అండ్ డిస్పెన్స్. సైకోస్టిగ్మైన్ ఇస్ అ మయోటిక్. అంటే ఇట్ కాజెస్ కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద ప్యూపిల్. అట్రోపిన్ ఈజ్ అ మైడ్రియాట్రిక్, ఇట్ కాజెస్ డైలేషన్. ఇదేం చేస్తుందంటే ఐలో ప్రెషర్ని డిక్రీజ్ చేసి ఎస్టైల్ కొలెస్టరేజ్ని బ్లాక్ చేస్తుంది. సో దట్ ఇట్ ఇంక్రీజెస్ ఎస్టైల్ కోలిన్. ఇట్స్ అ నికోటినిక్ డ్రగ్, మస్కార్నిక్ డ్రగ్. ఇట్లా అట్రోపిన్, సైకోస్టిగ్మైన్ ఆర్ యాంటాగనిస్ట్ టు ఈచ్ అదర్. ఇలా ఒక దగ్గర రాసుకోండి. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఫార్మకాలజీ పర్పస్ ఆల్సో. నెక్స్ట్ క్లాస్ ఐ లోషన్స్ గురించి చేస్తాం.